హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హిందూ ఆచార సాంప్రదాయాలు, ముత్తైదుకు ఉండవలసిన లక్షణాలు, వాటి ఉపయోగాలు తెలుసుకుందాం. అవి మొత్తం 5 అలంకారాలు అనేది స్త్రీ 5 అలంకారాలు ఉన్న స్త్రీని ముత్తైదువు అని అంటారు. అవేంటంటే కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రం, తలలో పువ్వులు, చివరగా నొసటన ఉండే కనుబొమ్మల మధ్య సింధూరం కానీ కుంకుమ కానీ వీటి 5టిని కలిపి ముత్తైదువు యొక్క చిహ్నాలు లేదా లక్షణాలు అని అంటారు. సో ఇప్పుడు మొదటగా కాళ్ళకు పట్టీలు, మెట్టెలు ఎందుకు వేసుకోవాలో చూద్దాం. కాళ్ళలో ఉండే సయాటికా నర్వ్స్ మోకాల దగ్గర నుంచి కింది వైపుకి టిబియా లేదా టైబియా అని పిలువబడుతుంది. ఇది తిరిగి పాదపు గుత్తి వరకు వచ్చిన తర్వాత రెండు రకాలుగా విడిపోతాయి. ఒక శాఖ వెళ్ళ చివర వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనకాల మడమ వరకు వెళ్ళి అక్కడ అంతమవుతుంది. కాబట్టి కాళ్ళకు పట్టీలు లేదా మెట్టెలు ధరించడం వల్ల ఈ నరాలన్నీ కూడా ఉత్తేజమవుతుంటాయి. ఇక రెండవది వచ్చేసి గాజులు ఎందుకు వేసుకోవాలంటే ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ప్లాస్టిక్ గాజులని గాజులు అన్నారు. పూర్వం మట్టి గాజులు లేదా బంగారు గాజులు మాత్రమే వేసుకునేవారు. అవి మాత్రమే గాజులు అంటారు. మన మణికట్టు దగ్గర ఉన్నటువంటి నరాలు మనం గుండెకు నేరుగా కనెక్ట్ అయి ఉంటాయి. అలా కనెక్ట్ అయినటువంటి నరాలు ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి ఈ గాజులు అనేది వేసుకోవడం వల్ల ఆ నరాలు ఎప్పుడు గాజులు కదలడం వలన నరాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. అలా ఉండడం వల్ల రక్తపోటు అనేది రాకుండా చాలా వరకు అదుపులో ఉంటుంది. ఇక మిగిలింది మూడవది మంగళసూత్రం. సో ఈ మంగళసూత్రం అనేది ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ అనేది రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంగళసూత్రంలో బంగారుతో చేసినటువంటి అవి 2 బొట్టు బిళ్ళలు ఉంటాయి కాబట్టి అవి వాళ్ళకి అక్కడ తాకుతూ ఉండడం వల్ల సో బంగారం క్యాన్సర్ రాకుండా నిరోధించడానికి ఉపయోగపడే ఒక మంచి సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక మిగిలింది తలలో పువ్వులు పెట్టుకోవడం వల్ల చాలా మంచిగా ఉపయోగాలనే ఉంటాయి. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి అయినా సరే ఆ వాసన తగలగానే ప్రశాంతమైన ఆలోచన అనేది వస్తుంది, ప్లస్ పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. ఇలా మంచి ఆలోచనలు రావడానికి పూలు అనేది ఉపయోగపడతాయి. ఇక 5వది సింధూరం లేదా కుంకుమ. పూర్వపు రోజుల్లో దీనిని కుంకుమ ఎందుకు పెట్టుకునేవాళ్ళంటే మన శరీరంలో మొత్తం 6 చక్రాలు అనేవి ఉంటాయి కాబట్టి అందులో ఆజ్ఞా చక్రాన్ని మనం అదుపులో ఉంచుకోవడానికి, ప్లస్ మన మనసుని, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు అనేవి అంటుంటాం కదా, ఇలాంటి వాటిని మనం అదుపులో ఉంచుకోవడానికి అక్కడ మనం కనుబొమ్మల మధ్య కుంకుమ కానీ లేదా సింధూరం కానీ పెట్టుకోవడం వలన అవి మన దేహం, మన మనసులో నుంచి ఎలాంటి ఒత్తిడులు రాకుండా ప్రశాంతంగా ఉండడానికి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ఈ వస్తువులన్నింటినీ వాడడం వల్ల మనం మంచి హెల్తీగా ఉండవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.